కింద కామెంట్స్లో చాలా మంది నన్ను అడిగిన ఒక క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి చూసారా వాటిని సేల్ చేస్తే లాక్స్ వస్తాయా, తర్వాత వచ్చేసి మన దగ్గర కరెన్సీ ఉంటుందిగా, కరెన్సీ వెనకాల మనకు కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ ఆధారంగా ఆ కరెన్సీని అమ్ముతే అది 10 రూపీస్ అయినా కానివ్వండి, 5 రూపీస్ నోట్స్ అయినా, 1 రూపీ నోట్స్ అయినా వాటిని అమ్ముతే కొన్ని లక్షలు వస్తాయట కదా అని చెప్పేసి చాలామంది అయితే కామెంట్స్లో అడిగారు. సో వాటి గురించే ఈ వీడియోలో మనం మాట్లాడదాం. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఇంటర్నెట్లో వెతికారనుకోండి ఈ ఓల్డ్ నోట్స్ అమ్మే వీడియోస్ అనేవి మీకు కుప్పలు కనిపించేస్తుంటాయి. అంతేకాకుండా చాలా రకాల వెబ్సైట్స్ కూడా ఉంటాయి. దాంట్లో వాళ్ళు చెప్పేది ఏంటి అంటే మీ దగ్గర పాత నోట్స్ అయినా కానివ్వండి, అంటే రేర్ కేటగిరీకి సంబంధించిన నోట్స్ అయినా లేకపోతే కాయిన్స్ అయినా ఉంటే వాటిని మేము కొంటాము అని చెప్పేసి యూట్యూబ్లో చాలా వీడియోస్ కనిపించేస్తుంటాయి. అంతేకాకుండా ఇంకో కొన్ని వీడియోస్ ఏం కనిపించేస్తాయి అంటే రాహుల్ గాంధీ మన దగ్గర ఉండే కాయిన్స్ ఉంటాయి సార్, ఆ కాయిన్స్ మీద నెహ్రూకి టోపీ పెట్టుకొని నెహ్రూ బొమ్మ ఉండే కాయిన్స్ ఉంటే 5 లక్షలు చెల్లిస్తారు అని చెప్పేసి వీడియోస్ కూడా మనకు యూట్యూబ్లో చూడడానికి కనిపించేస్తూ ఉంటాయి. అయితే ఫ్రెండ్స్, ఇటువంటి వాటిని నమ్మి చాలామంది వాళ్ళ దగ్గర ఉండే అసలు డబ్బులను పోగొట్టుకుంటున్నారు. వాళ్ళకు వచ్చే 5 లక్షల మాట దేవుడికి ఎరుగు కానీ వీళ్ళ దగ్గర ఉండే బ్యాంక్ బ్యాలెన్స్ మొత్తం ఖాళీ చేసుకుంటున్నారు. చాలామంది ఏం చేస్తుంటారంటే వాళ్ళ దగ్గర రేర్ కాయిన్స్ ఉండేసరికి వాటిని ఎక్కడ అమ్మాలో తెలియక వాటిని తీసుకెళ్లి OLXలో పెడుతూ ఉంటారు. మీలో కూడా చాలామంది అటువంటి యాడ్స్ని చూసే ఉంటారు. సో యాడ్ చూస్తే ఎలా ఉంటాయంటే నా దగ్గర ఒక నోట్ ఉంది, ఆ నోట్ వెనకాల 786 ఉంటుంది, దాన్ని నేను 5,000కి ఇస్తాను అని చెప్పేసి ₹1,00,000 అమ్ముతానని చెప్పేసి కొంతమంది యాడ్స్ పెడుతూ ఉంటారు. అంతేకాకుండా నా దగ్గర ఒక కాయిన్ ఉంది, దానిలో నెహ్రూ టోపీ పెట్టుకొని ఉండరు అని చెప్పేసి ఒక యాడ్ పెడుతూ ఉంటారు. సో ఆ యాడ్స్ పెడితే వాళ్ళు ఏమనుకుంటారంటే వీళ్ళని ఎవరైనా కాంటాక్ట్ అయ్యి ఆ నోట్స్ అయినా కానివ్వండి లేకపోతే ఆ కాయిన్స్ అయినా కొన్ని లక్షలు ఇస్తారని చెప్పేసి వాళ్ళైతే ఇటువంటి యాడ్స్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ యాడ్స్ చూసి ఎవరు ఫోన్ చేస్తారు తెలుసా? స్కామర్స్ ఫోన్ చేస్తారు. స్కామర్స్ ఫోన్ చేసేసి ఫ్రాడ్ చేసే వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళని ట్రాప్ చేస్తారు అన్నట్టు. మీ దగ్గర ఉండే నోట్ ఏదైతే ఉంటుందో లేకపోతే మీ దగ్గర ఉండే కాయిన్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము కొంటాం, సో దానికోసం కొన్ని మాకు ప్రూఫ్స్ అయితే కావాలి, ఆ కాయిన్ మీదేనా కాదా, అసలు ఆ యాడ్ పోస్ట్ చేసింది మీరేనా కాదా అని చెప్పేసి మాకు కొన్ని ప్రూఫ్స్ కావాలి, దానికి గాను మీ యొక్క ఆధార్ కార్డు తర్వాత వచ్చేసి మీ అడ్రస్ వెరిఫికేషన్ ఉండే ప్రూఫ్స్ మాకు పంపించండి అని చెప్పేసి వీళ్ళని ట్రాప్లో పెడతారు. సో ఇక్కడ మన ఆధార్ కార్డు తర్వాత వచ్చేసి మన ప్రూఫ్స్ అడిగిన వెంటనే చాలామంది మైండ్లలో ఏం ఫిక్స్ చేసేసుకుంటారు అంటే అబ్బాయి నిజమే కావచ్చు, వీళ్ళు మన ప్రూఫ్స్ అడుగుతున్నారు కాబట్టి డబ్బులు అడగట్లేదు కాబట్టి ఓకే వీటిలో మనం ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళ ఉచ్చులో పడిపోతారు అన్నట్టు. ఫస్ట్ వాళ్ళకి ఆధార్ కార్డ్, వీళ్ళ అడ్రస్ ప్రూఫ్, పాన్ కార్డు, ఫోటో వాళ్ళు ఏమడుగుతారు పంపించేస్తారు. పంపించేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు 1 డే ఆర్ 2 డే టైం తీసేసుకొని ఓకే మేమంతా వెరిఫై చేసుకున్నాం, మీ అడ్రస్ కూడా కరెక్టే ఉంది, సో మీరు పోస్ట్ చేసిన యాడ్లో ఉండే రూపీ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన పిక్చర్స్ మాకు పంపించండి అని చెప్పేసి లేకపోతే దాని వీడియో మాకు పంపించండి అని చెప్పేసి వీళ్ళకి కాల్ చేసేస్తారు వాళ్ళ నెంబర్ తీసుకుని. సో వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకు వాట్సాప్ చేయడమో లేకపోతే వాళ్ళు పంపించిన ఈమెయిల్ ఐడికి మెసేజ్ చేయడమో చేస్తారు ఆ కాయిన్ని. సో ఫాస్టర్స్ ఏం చేస్తారు వీళ్ళని నమ్మిస్తారు. మీ దగ్గర ఉండే కాయిన్ నిజమా కాదా అనేది తెలుసుకోవడానికి మేము వేరే డిపార్ట్మెంట్కి పంపించాం, వాళ్ళు ఒకవేళ అప్రూవ్ చేస్తే మేము ఈ కాయిన్ని కొనుక్కోవడానికి వస్తామని చెప్పేసి వీళ్ళను మెల్లగా ఉచ్చులో దింపుతారు. సో దానికోసం కొంచెం టైం తీసుకుంటారు. ఆ టైం తర్వాత మళ్ళీ కాల్ చేస్తారు. కాల్ చేసేసి ఏం చెప్తారంటే ఓకే మీ దగ్గర ఉన్న కాయిన్ ఏదైతే ఉంటుందో అది నిజంగానే రేర్ కాయిన్, దాన్ని మేము ఒక ₹1,00,000 ఇచ్చి కొంటాం, 5 లక్షలు ఇచ్చి కొంటాం, ₹1,00,00,000 ఇచ్చి కొంటాం, దాన్ని ఎవ్వరికి ఇవ్వకండి, అది మీ దగ్గరనే ఉంచుకోండి అని చెప్పేసి వీళ్ళని ట్రాప్లో పెడతారు. సో ఇక్కడ నుంచే అసలు స్కామ్ అనేది స్టార్ట్ అవుద్ది. నెక్స్ట్ వీళ్ళు చేసేది ఏంటి అని అంటే మేము ఢిల్లీలో ఉంటాం లేకపోతే ముంబైలో ఉంటాం, ఆ ప్లేస్ నుంచి మీ దగ్గరికి రావడానికి మాకు కొంచెం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అవుతాయి, మేము మీడియేటర్స్ లేకపోతే మేము బ్రోకర్స్ని కాబట్టి మాకు కొంచెం ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ప్రయాణ ఖర్చులు, మేము తినడానికి ఖర్చులు కావాలి, దానికోసం 5,000 10,000 ఇవ్వండి అని చెప్తే సో వీళ్ళు ఏం చేస్తారు ఆ 5 లక్షలకు 10 లక్షలకు ఆశపడి ఫస్ట్ 5,000 10,000 వేస్తారు. వేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారు మాతో పాటు ఇంకొక 2 వస్తారో 3 వస్తారో లేకపోతే మేము నడిచే రూట్లో ట్రైన్స్ లేవనో లేకపోతే మా దగ్గర లాక్డౌన్ స్టార్ట్ అయిపోయిందనో కరోనా ఉందనో ఏదో ఒక కారణాలు చెప్తారు. 1,00,000 కారణాలు చెప్పేసి మాతోటి ఇంకో 3 వస్తారు, మేము ఫ్లైట్లో వస్తామని చెప్పేసి ఇంకొక 10,000 వేయండి అని చెప్తారు. సో ఆ 10,000 వేసిన తర్వాత ఇంకొక కారణం చెప్తారు. సో అలా వీళ్ళ దగ్గర నుంచి ఎన్ని డబ్బులు అయితే గుంజుకోగలుగుతారో అన్ని డబ్బులు గుంజుకుంటారు. గుంజేసుకున్న తర్వాత వీళ్ళకి సంబంధించిన మొబైల్ ఏదైతే ఉంటుందో అది స్విచ్ ఆఫ్ అయిపోద్ది, లేకపోతే వాళ్ళు చేసే మెయిల్స్కి రిప్లై కాదు. సో అప్పటికి వీళ్ళకి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోద్ది, వీళ్ళ అకౌంట్లో నుంచి డబ్బులు మొత్తం వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. సో మొత్తానికి ఇలా వీళ్ళని ట్రాప్ చేస్తారు. అయితే ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసిన నేను చూసిన స్కామ్స్ మాత్రమే. అలా కాకుండా ఈ స్కామర్ దగ్గర విచిత్రమైన ఐడియాలు ఉంటాయి ట్రాప్ చేయడానికి. సో వాళ్ళు చెప్పే కహానీలకు లేకపోతే వాళ్ళు చెప్పే ఈ సోదికి చాలామంది నమ్మి వీళ్ళ దగ్గర ఉండే డబ్బులను అయితే వాళ్ళకు వేసి మోసపోతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి జనాలు ఇటువంటి స్కామ్స్ ఎందుకు నమ్ముతున్నారు అంటే నిజంగానే ఈ ఓల్డ్ రూపీస్ ఉంటాయి చూసారా, ఓల్డ్ కాయిన్స్ ఉంటాయి చూసారా, రేర్ కాయిన్స్ ఉంటాయి చూసారా, వాటిని కొనడానికి జనాలు నిజంగానే ఉంటారు.
ఎటువంటి జనాలు ఉంటారు అంటే కొంతమందికి హాబీ ఉంటుంది, ఓల్డ్ కాయిన్స్ని కలెక్ట్ చేసే హాబీ, ఓల్డ్ కరెన్సీని కలెక్ట్ చేసుకునే హాబీ, లేకపోతే వేరే వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీని కలెక్ట్ చేసుకునే హాబీ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువంటి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు కొంటారు. అంటే ఎవరి దగ్గర అయితే ఈ రేర్ కాయిన్స్ ఉంటాయో వాళ్ళకి కాల్ చేసి ఈ డబ్బులను కొనుక్కుంటూ ఉంటారు. కాకపోతే అక్కడ జెన్యూన్ కేసెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అలా కాకుండా కొన్ని చోట్లలో ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు. అంటే అక్కడ వాళ్ళ దగ్గర ఉండే ఓల్డ్ కాయిన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని, లేకపోతే ఓల్డ్ రూపీస్ ఏవైతే ఉంటాయో, రేర్ కరెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఎగ్జిబిట్ చేయడానికి ఒక షో లాంటిది పెడతారన్నట్టు, ఒక ప్రోగ్రామ్ పెడతారన్నట్టు. అక్కడ మనం వెళ్ళి మన దగ్గర ఉండే కాయిన్స్ అయినా కానివ్వండి, లేకపోతే మీ దగ్గర ఉండే ఓల్డ్ రూపీస్ అయినా కానివ్వండి, మీరు ఏదైతే రేర్ అని అనుకుంటున్నారో వస్తువు అంటే ఇక్కడ కరెన్సీ, ఆ కరెన్సీని తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తే కొనే వాళ్ళు వస్తారు అక్కడికి. సో ఆ కొనే వాళ్ళకి ఎంట్రీ ఫీజు ఉండదు. సో వాళ్ళు వచ్చి వాళ్ళకి నచ్చితే వాళ్ళు డైరెక్ట్ మనతోటి మాట్లాడుకుంటారు అన్నట్టు, దీన్ని మీరు ఎంతకి ఇస్తారు అదంతా మనం అక్కడే మాట్లాడుకొని అక్కడ డీల్ సెట్ చేసేసుకోవచ్చు. అలా కాకుండా కొన్ని జెన్యూన్ వెబ్సైట్స్ ఉంటాయి. కాకపోతే నాకు తెలిసినంత వరకు 90% వెబ్సైట్స్ అనేవి ఫేక్ ఉంటాయి, ఏవో కొన్ని మాత్రమే నిజం ఉంటాయి. సో ఆ వెబ్సైట్ జోలికి పోకపోవడమే బెస్ట్ అని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అయితే ఫ్రెండ్స్, ఎటువంటి కరెన్సీని సేల్ చేయాలని చెప్పేసి చాలా మందికి డౌట్ ఉంటుంది. నేను కొన్ని మీకు చెప్తాను. దానిలో 1964కి సంబంధించిన ఎస్ భూతలింగం గారికి సంబంధించిన సిగ్నేచర్ ఉండే నోట్స్, 1 రూపీ నోట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా రేర్ అన్నట్టు. సో వాటిని జనాలు కొనడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంతకుముందు నేను చెప్పినట్టు నెహ్రూ టోపీ పెట్టుకొని ఆ కాయిన్స్ ఏవైతే ఉంటాయో, సో అది కూడా 1964లో ప్రింట్ చేసిన కాయిన్స్, అది కూడా ఆయన బర్త్డేకో ఏమో ప్రింట్ చేసేసారు, రేర్ కాయిన్స్ అన్నట్టు. కొన్ని సందర్భాలలో ప్రింట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ 100వ జయంతి అయినా కానివ్వండి, వర్ధంతి అయినా కానివ్వండి, ఇటువంటి రేర్ కేసెస్లలో ఇటువంటి కాయిన్స్ని ప్రింట్ చేస్తూ ఉంటారు అన్నట్టు. ఆ ప్రింట్ చేసినప్పుడు ఆ కాయిన్స్కి కొంచెం డిమాండ్ ఉంటుంది. అంతేకాకుండా ఆ కాయిన్స్ మీద డైమండ్ సింబల్ ఉండడం, లేకపోతే స్టార్ సింబల్ ఉండడం, సో ఇటువంటి సింబల్స్ ఉంటే కాయిన్స్ కూడా దొరుకుతూ ఉంటాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు 786 సిరీస్ ఏదైతే ఉంటుందో ఆ సిరీస్కి, ఫ్యాన్సీ నెంబర్స్ ఉండే నోట్స్కి అయితే కొంచెం డిమాండ్ అయితే ఉంటుంది. అయితే మీరు అనుకున్నట్టు లక్షలలో కోట్లలో పెట్టి మాత్రం ఎవరు కొనుక్కోరు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1 రూపీ ఉందనుకోండి, సో ఆ 1 రూపీకి 100 రూపాయలు ఇవ్వడము, 1000 రూపాయలు ఇవ్వడము, 5000 రూపాయలు ఇవ్వడము చేస్తారు తప్పిస్తే 1,00,000 రూపాయలు ఇచ్చి మాత్రం ఆ కాయిన్స్ని కొనుక్కోరు. అలాగే మీ దగ్గర ఏమైనా 78 సిరీస్కి సంబంధించిన నోట్స్ ఉన్నాయనుకోండి, ఆ నోట్స్ కూడా రేర్ అనుకోండి, ఆ కరెన్సీ కూడా రేర్ కరెన్సీ అనుకోండి, అటువంటిప్పుడు 10,000, 5,000, 20,000 ఇంత ఇస్తారు తప్పిస్తే లక్షలు ఇచ్చి మరి మాత్రం మీ దగ్గర ఉండే నోట్స్లనైనా కాయిన్స్నైనా కొనుక్కోరు. సో అందుకోసమే వీటిని మీరు నమ్మకండి, ఫ్రాడ్స్లలో ఇరుక్కోకండి. సో మొత్తానికి ఏంటి అంటే ఈ కరెన్సీని మీరు సేల్ చేయాలి అంటే ఎగ్జిబిషన్స్ పెడుతూ ఉంటారు, అక్కడ మాత్రమే సేల్ చేయండి. ఈ OLX ఫ్రాడ్లలో, ఈ వెబ్సైట్ ఫ్రాడ్స్లలో ఇరుక్కొని మీ డబ్బులను అయితే పోగొట్టుకోకండి. మరి మీకు ఈ వీడియోలో క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మరి మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి.